సబ్స్క్రైబర్స్కి రూమ్ చూపెడుతున్నానండి. తీర్థక్షేత్రపురం అయోధ్య. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకి ఇట్లాంటి అకామిడేషన్ ఇస్తూ ఉన్నారండి. ఆస్థా ట్రైన్లో వచ్చిన వాళ్ళకి ఒక గది కేటాయించి ఆ గదిలోనే బాత్రూము లెట్రిన్ రెండు ఉన్నాయండి. ఇట్లాంటి గదులు ఒక్కో సెగ్మెంట్కి దాదాపు 230 వరకు ఉన్నాయండి. ఈ 230 గదుల్ని ఒక సెగ్మెంట్ కింద విభజించి మొత్తం ఇలాంటి సెగ్మెంట్లు అంటే మాకు 4వ నెంబర్ సెగ్మెంట్ కేటాయించారు. 3వ నెంబర్ సెగ్మెంట్లోనేమో లేడీస్కి అకామిడేషన్ ఇస్తున్నారండి. మిగతా సెగ్మెంట్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మిగతా సెగ్మెంట్లో ఉంటున్నారండి. ఇట్లా ఏర్పాటు చేశారండి. ఈ తీర్థక్షేత్రపురం అయితే చాలా పెద్దదండి. ఇది చూస్తున్నారు కదా, ఒక్క సెగ్మెంట్లోనే దాదాపు 250 వరకు రూములు ఉన్నాయండి. ఒక్కో రూమ్కి 5 నుంచి 6 కొద్ది పెద్ద రూమ్ అయితే 10 మందిని అట్లా అలాట్ చేస్తూ ఉన్నారు. ఇది తీర్థక్షేత్రపురంలో అకామిడేషన్కి సంబంధించండి. జై శ్రీరామ్. ఆస్థా ట్రైన్లో అయోధ్యకి సంబంధించిన జర్నీ అండి. ఇది పార్ట్ 2. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్లోను పైన ఐకార్డ్లోనూ ఉంటుందండి, ఒకసారి చూడండి. ఈ 4వ నెంబర్ సెగ్మెంట్కి స్వామి వామదేవజీ మహారాజ్ నగర్ అని చెప్పేసి పేరు పెట్టారండి. అట్లా 1వ నెంబర్కి 1, 2వ నెంబర్కి 2 అట్లా పేర్లు పెడతా ఈ తీర్థక్షేత్రపురాన్ని ఒక మహంతుల సంతుల నగర్గా తీర్చిదిద్దారండి. ఇక కొంతమంది పని పాటలైన పనికిమాలిన ఎదవలో అయోధ్యలో టీ 50 రూపాయలు అని చెప్పేసి తెగ కారు కూతలు కూస్తా ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు. ఈ తీర్థక్షేత్రపురంలో టీతో పాటు రస్క్ కూడా ఫ్రీ అండి. టీ ఎన్నిసార్లైనా తాగొచ్చు, రస్కులు ఎన్నైనా తినొచ్చండి. ఇది మొత్తం ఫ్రీ అండి. ఈ 2వ నెంబర్ సెగ్మెంట్కి, 3వ నెంబర్ సెగ్మెంట్కి, 4వ నెంబర్ సెగ్మెంట్కి ఆనుకుని మన అమర్నాథ్ సేవా సమితి అని చెప్పేసి సిద్దిపేట వాళ్ళు గొప్ప భోజన ఏర్పాట్లు చేశారండి. అది కూడా మీకు చూపిస్తా. పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. భోజనం అయితే ఇంటి దగ్గర తిన్నట్టే ఉందండి, అట్లా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి వాళ్ళు మన అమర్నాథ్లో కూడా అంటే బాల్తార్లో 8వ నెంబర్ లంగర్ ఉంటుందండి, అమర్నాథ్లో కూడా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వాళ్ళకే మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నానండి. అన్నం మన శ్రమపూర్వకం కాబట్టి రైతులు ఎంతో కష్టపడి వాళ్ళు ప్రాణత్యాగం చేసి మరీ పండించి మనం అందిస్తున్నారు కాబట్టి రైతు కూడా అవమానం చేసినట్టే ఆహారం వృధా చేస్తే రైతు ఎవరు వృధా చేయకండి. ఎంత జరుగుతుందో అంతే వేసుకోండి. ప్రతిరోజు 3 పూటల ఎవరికి ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలుగా మనం అనుభవం అది ఎంత కలుపుకుంటున్నా తెలుసుకోవచ్చు మరి. కాబట్టి దయచేసి ఎక్కువ వేసుకోకండి, వృధా చేయకండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ஐடி கார்டு இதாகிடுச்சு. தமிழில் சொல்கிறேன், அவங்க யாரும் கார்டு எடுத்துருந்தீங்கன்னா அதை கொண்டு நீங்கள் 10 இடத்துல கொடுக்கணும். ஜெய் ஸ்ரீராம். அத்தனைக்கு நமஸ்காரம். जय श्री राम. जय श्री राम. जय श्री राम. ब्रह्मानंदा गोपाल हरे చాలా ఆనందంగా ఉందండి. అందులో సదస్సులతో ఉండడం ఇంకా చాలా బోరింగ్గా ఉంది. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందండి. చూశారు కదా వీళ్ళ కిచెను, వీళ్ళ ఏర్పాట్లు ఇవన్నీ నా భవిష్యత్తు అన్నట్టుగా ఉన్నాయండి. వీళ్ళ సేవకి మనం ఏం చెప్పినా తక్కువే అండి, అంతలా సేవ చేస్తూ ఉన్నారు. అందరికీ భోజనం పెడుతూ ఉన్నారు. అసలు మీరు అయోధ్యలో ఉన్నంతసేపు, వీళ్ళలో భోజనం పెట్టినంతసేపు అసలు మనకి నార్త్లో ఉన్న ఫీలింగే ఉండదండి.
ఈ తీర్థక్షేత్రపురం బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ఆటోలు దొరుకుతాయండి. మీకు సరయూ నదికి వెళ్ళాలన్నా లేకపోతే మన శ్రీరాముడు టెంపుల్కి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి ఆటోలు దొరుకుతూ ఉన్నాయండి. సరయూ నదికి అయితే 30 రూపాయలు తీసుకుంటున్నారు మనిషికి. ఈ శ్రీరాముడు ఆలయానికి అయితే 20 రూపాయలు తీసుకుంటున్నారండి. ఇది రామ్కి పైడి మరియు సరయూ నదికి వెళ్ళే దారండి. ఇది కాశీలోని గంగా స్నానానికి, గైలోని పిండ ప్రదానానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ అయోధ్యలోని సరయూ నదీ తీరంలో గోదానానికి అంత ప్రాముఖ్యత ఉందండి. ఎందుకంటే శ్రీరాముడు సీతాదేవి చేత భరద్వాజ మహర్షి ఇక్కడ గోదానం చేయించినట్టుగా మనకి పురాణాలు చెప్తా ఉన్నాయండి. అందుకనే ఇక్కడ ఈ సరయూ నదిలో గోదానం చాలా ప్రముఖంగా చేస్తారండి. అందరూ చాలా విశిష్టమైనది కూడానండి. ఇక ఈ అయోధ్యలో మొత్తం ఏం చూడాలన్నది చాలా డీటెయిల్గా వీడియో చేసి పెట్టానండి మన ఛానల్లోను. లింక్ కింద డిస్క్రిప్షన్లోను పైన ఐకార్డ్స్లోను ఉంటుందండి, చూడండి ఒకసారి. ఈ రష్లో ఇప్పుడు అయోధ్యలో అన్నీ చూడాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఫ్లోటింగ్ అంటే అయోధ్యకు ఇప్పుడు రోజు 2 లక్షల మంది వస్తున్నారండి, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. దాని మూలంగా ఈ అయోధ్య వీధులన్నీ కిక్కిరిసిపోయినాయండి. దాని మూలంగా ఎవరైనా అయోధ్యని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడాలనుకుంటే మాత్రం ఇప్పుడు అనువైన సమయం కాదండి. ఓన్లీ బాలరాముడి దర్శనం చేసుకుందాం వచ్చేద్దాం అని చెప్పి వచ్చేవాళ్ళు అయితే రావచ్చండి. ఎందుకంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఏ రోడ్డు ఖాళీ ఉండట్లేదండి. చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఆటోలు కూడా అక్కడ పోవట్లేదండి ఆ రోడ్లలోకి. దాని మూలంగానే నేను ఈ సజెషన్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత అయోధ్యలోని అన్ని ఆలయాలు, అన్ని ముఖ్యమైన ప్రదేశాలు కూడా చూడొచ్చండి. ఇప్పుడైతే అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయం ఒకటి, శ్రీరామ మందిరం ఒకటండి, సరయూ నది, ఈ 3 చూస్తే సరిపోద్దండి. ఇది హనుమాన్ గర్హి ఆలయం దగ్గర పరిస్థితి అండి. అంటే హనుమంతుడి ఆలయం వద్ద పరిస్థితి అండి. ఇది దాదాపు ఒక 2 గంటలు పట్టొచ్చండి దర్శనానికి. ఇంత క్రౌడ్ ఉంటుందండి. ఇంకా రాముడి దర్శనం అయితే ఎంత ఫ్లోటింగ్ ఉన్నా తొందరగానే అయిపోతుందండి. ఎందుకంటే దాదాపు 12 నుంచి 16 అడుగుల ద్వారబంధం కాబట్టి అండి ఆ రాముడిని తనివి తీరా చూడొచ్చండి. మనం దర్శనం అయితే చాలా బాగా జరుగుద్దండి. ఎవరు వెళ్ళినా కానీ చాలా తృప్తితో బయటకు రావచ్చండి. కనీసం ఒక 10 నిమిషాలు మాత్రం 10 నిమిషాలైనా ఆ రాముడిని చూస్తా మనం లైన్లో ఉండొచ్చండి. అంత ఫెసిలిటీ కల్పించారండి. ఇక్కడ హనుమంతుడికి లడ్డూలు ప్రసాదంగా ఇస్తారండి. అందుకని చెప్పేసి ఈ బజారు మొత్తం లడ్డు కౌంటర్లే ఉంటాయండి. ఆ కనిపించేదే హనుమంతుని ఆలయం అండి. హనుమాన్ గర్హి అంటారు ఈ హనుమంతుని ఆలయం. చాలా పురాతనమైన ఆలయం అండి ఇది కూడాను. హనుమంతుడు చాలా ఫుల్ ఫేమస్ అండి. ఖచ్చితంగా శ్రీరాముని దర్శించుకున్న వాళ్ళు కంపల్సరీ హనుమంతుడి ఆలయానికి పోకుండా అయితే రారండి ఎవరు. హనుమంతుని ఆలయం దగ్గర పరిస్థితి చూశారు కదా. ఇక మన బాస్ రాముడి ఆలయం దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం రండి.
పెద్ద అగరబత్తి ఇంట్లో ఇంట్లో వెలిగించుకుంటా ఒకటండి అగరబత్తి చూడండి. अरविंद भाई जो वर्धमान से आए हैं उनकी पत्नी మొబైల్ ఫోన్లు, బ్యాగులు ఇవన్నీ నాట్ అలౌడ్ అండి. అంటే ఇంత క్రౌడ్ మీద కొద్దిగా చెకింగ్ అయితే కొద్దిగా లూజ్గానే ఉంది, కానీ నాట్ అలౌడ్ అండి. అయితే ఈ మొబైల్ ఫోన్లు, ఈ బ్యాగులు ఇవన్నీ పెట్టుకోవడానికి చాలా పెద్ద పెద్ద కౌంటర్లు ఉన్నాయండి. ఆ కౌంటర్స్లో పెట్టేసుకుని మనం లోపలికి వెళ్ళి రాముడిని దర్శనం చేసుకుని రావచ్చండి. ఈ చెప్పులు, మొబైల్ ఫోన్లు పెట్టే కౌంటర్ అండి ఇది. ఇక్కడ పరిస్థితి చూడండి. అంటే చాలా కౌంటర్లు ఉండటం మూలంగా చాలా తొందరగానే పని అయిపోతుందండి. మ్యాక్సిమం ఒక పావు గంటలో పని అయిపోతుంది. ఎవరైనా ఈ బ్యాగేజ్, ఈ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ అక్కడ పెట్టుకోవచ్చండి. ఈ ఫెసిలిటీ అయితే చాలా బాగుందండి. అంతా ఉచితం. ఎక్కడ రూపాయి ఇవ్వాల్సిన, ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి. గుడి అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఈ సంవత్సరాంతం అవ్వచ్చండి. ఈ సంవత్సరాంతానికైతే మన భారతదేశంలోనే ఒక అత్యద్భుతమైన గుడిగా మిగిలిపోతుందండి ఈ రాముడి గుడి. వచ్చిన ప్రతి ఒక్కరూ తన్మయత్వం చెందటం అయితే కంపల్సరీ తన్మయత్వం చెందుతారండి. ఇది నా హామీ. ನನಗೆ ಕೊಟ್ಟಾಗೆ ನಿನಗೆ ಕೊಟ್ಟಿರ್ತಾವ್ರು